మీరు ఈ రోజుకి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం అవుతా ఉంటే ఈ రోజుకి కూడా మీరు ఐఆర్ ఇవ్వాల. ఏ ప్రభుత్వమైనా వచ్చిన మొదటి నెలలో గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 27% ఐఆర్ని ఇవ్వడం కూడా జరిగింది. మీరు అంతకంటే బెటర్గా ఐఆర్ ఇస్తానని చెప్పి 2.5 సంవత్సరమైనా కూడా ఈ రోజుకి కూడా మీరు ఐఆర్ ఇవ్వలే. నెక్స్ట్ కనీసం పిఆర్సీ గడువు అయిపోయి కూడా 3 సంవత్సరాలు దాటింది. అంతకుముందు ప్రభుత్వం గడువు అయిపోగానే పిఆర్సీ కమిషన్ వేసింది. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పిఆర్సీ కమిషన్ దగ్గర రాజీనామా చేయించారు. రాజీనామా చేయించి ఈ రోజు కూడా మీరు పిఆర్సీ కమిషన్ వేయలా. ఇంకా పిఆర్సీ కమిషన్ వేసేది ఎప్పుడు? ఆ పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు? ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు పిఆర్సీని అమలు చేసేది ఎప్పుడు? పిఆర్సీ గడువు దాటి ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది. మీరు కమిషన్ ఎప్పుడు వేస్తారు? నివేదిక ఎప్పుడు వస్తుంది? పిఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారు? మీకు ఒక మంచి పిఆర్సీ ఇస్తాను. గతంలో 23% ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మీరు రివర్స్ పిఆర్సీ అన్నప్పుడు ఏ విధంగా అది రివర్స్ పిఆర్సీ అవుతుంది? మీరు సమాధానం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మీరు అంతకంటే బెటర్ పిఆర్సీ ఇస్తానని చెప్పి ఈ రోజుకి మీరు అరే గురి లేదు దాని మీద. రాష్ట్ర ప్రభుత్వంలో కాదు, కేంద్రంలో ఎక్కడైనా కూడా 5 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు లే. వన్స్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన తర్వాత 5 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజే. మీరేం చెప్పినారు? టీచర్లకు కానీ ఉద్యోగులకు కానీ మేము రాగానే మీకు మంచి ఐఆర్, పిఆర్సీ, అరియర్స్, డిఏలు మొత్తం ఇస్తామని చెప్పి వారిని మభ్యపెట్టి మోసపెట్టి మీరు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత, ఉద్యోగం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈరోజు వారందరినీ మర్చిపోయి మాట్లాడితే వారి మీద కేసులు. అరియర్స్ కూడా ఏం చెప్పినారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 23,000 కోట్లు అరియర్స్ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, అన్నింటినీ ఇస్తామని చెప్పి ఈ రోజుకి 30,000 కోట్లకి అరియర్స్ పెరిగిపోయినాయంటే మీరు అరియర్స్ ఇవ్వకపోగా కొత్త అరియర్స్ కూడా దాంట్లో జాయిన్ అయినాయి. ఈ విధంగా ఇవన్నీ కూడా తప్పులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ తప్పులు జరిగితే ఆ అధికారులందరినీ కూడా మీరు ఉద్యోగాలు లేకుండా వారిని పక్కన పెట్టడం, పోలీస్ అధికారులను అయితే పాపం ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో అంత ఇబ్బంది పెడతా ఉన్నారు. వారందరినీ కూడా ఎలాంటి నోటీసులు లేకుండా వారందరినీ కూడా వీఆర్లో పెట్టడం, వీఆర్లో పెట్టి జీతాలు ఇవ్వకుండా మీరు బందోబస్తు డ్యూటీలు చేయించుకోవడం, వారిని వచ్చి సంతకాలు పెట్టించడం, తాడేపల్లికి వచ్చి సంతకాలు పెట్టమని చెప్పడం, ఇలాంటి అన్యాయంగా ఉద్యోగస్తుల మీద మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ టీచర్లకు సంబంధించి, ఈ టెట్ ఎగ్జామ్కి సంబంధించి వారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి ఈ అక్నాలజ్మెంట్ ఇవన్నీ ఉండగా మీరు ఎలాంటి నోటీసు లేకుండా మీ దగా డిఎస్సి మీద పోరాటానికి వీరు కూడా ఢిల్లీకి వచ్చినారన్న మీరు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మీరు వారందరినీ కూడా సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు తప్పు కదా? టీచర్లను అవమానించడం కాదా? ఉద్యోగస్తులను అవమానించడం కాదా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా మీరు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారన్నది. ఇకపోతే 2025 డిఎస్సి ఉంది. ఈ 2025 డిఎస్సి తప్పుడు డిఎస్సి అని మేము చెప్పినాం. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? దాని మీద ఎంక్వైరీ వేయకుండా ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి టీచర్స్ దగ్గర ఈరోజు ధర్నాలు, నెల్లూరులో కూడా ధర్నా చేస్తారు. మీరు ఒకసారి టీచర్స్ ఆలోచించండి. వారు టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీకి వాళ్ళ రిప్రజెంటేషన్తో వాళ్ళు వస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తే మీరు ఈరోజు ప్రభుత్వంలో ఉండి, అది కూడా ప్రొబేషనరీ పీరియడ్లో ఉండి ఇంకా మీకు రెగ్యులర్ కూడా కాల. అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ ఎంఈఓలు లేకపోతే ఈ అధికారులు బలవంతం చేసి మీకు ముందుకు వచ్చి మీరు ధర్నాలో పాల్గొనాలని చెప్పి వీరు చేస్తున్నటువంటి ఒత్తిడికి తలొగ్గి మీరు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు పొలిటికల్గా మీరు మెసేజ్లు ఇస్తూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీని తిడుతూ ఉన్నారు. మీకు ధర్మమా అని అడుగుతా ఉన్నా. రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాదా? మీరు ఇలా మాట్లాడచ్చా? ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు ఏం కోరుకోవాలా? నేను నిజాయితీగా డిఎస్సిలో నాకు ఉద్యోగం వచ్చింది, అలాంటప్పుడు మేమెందుకు భయపడాలా? వేయండి సిబిఐ ఎంక్వైరీ, మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం అని చెప్పాల్సింది పోయి మీరు ధర్నా చేయడం ఏంటి? ప్రభుత్వాలు ధర్నాలు చేయించడం ఏంటి? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం ఏంటి? ఎక్కడైనా ఉందా? ప్రతిపక్షంలో చేస్తారు, ప్రజలు చేస్తారు ధర్నాలు. అధికార పార్టీ ధర్నాలు చేస్తుందా? అధికార పార్టీ ఏం చేయాలా? విచారణ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చి ఇదిగో రిపోర్ట్ మాకు క్లీన్ చిట్ ఉంది, మీరెవరు మాట్లాడడానికి అని చెప్పాల్సింది పోయి మీ దగ్గర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మీరు పెట్టుకొని మీరు అది చేయకుండా పాపం ఉద్యోగస్తులను రోడ్డు మీదకి తీసుకొని వచ్చి వారి దగ్గర పొలిటికల్ మెసేజ్లు ఇప్పిస్తూ ఉన్నారంటే దీంట్లో మీరు ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి 1-2 ఉపాధ్యాయ సంఘాలు ఈ ధర్నాలలో ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ ఫోటోలు, వీడియోలు కూడా తీసుకున్నాం. ఈరోజు ఢిల్లీకి ఉపాధ్యాయుల కోసం వచ్చినటువంటి వాళ్ళని సస్పెండ్ చేస్తే మీరు పొలిటికల్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది
ఈరోజు కడపలో కానీ కర్నూలులో కానీ రోడ్డు మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీని తిట్టడానికి పొలిటికల్ మీటింగ్స్ని పెడతా ఉన్నారు. మీరు దీని నుంచి బయటపడతారు. అట్లా మాట్లాడినప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. పొలిటికల్ మీటింగ్స్తో మీరు ఎందుకు ముందుకు వస్తున్నారు? ఎందుకు మీరు ప్రభుత్వం కోసం వాళ్ళని మెప్పు పొందడం కోసం ప్రతిపక్షాన్ని మీకోసం పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీని ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నారు? పొలిటికల్ విమర్శలు సీనియర్ టీచర్లుగా ఉండి మీరు ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నారన్నది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా. మీరు పిఆర్సీ 23% కంటే కోవిడ్ ఉన్నప్పటికీ 23% పిఆర్సీ ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇస్తే మీరు ఎంతోమంది వచ్చి ఎన్ని రకాలుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏమి అనలే, ఎవరిని అనలే. ఆయన ఆ రెస్పెక్ట్ ఉంటుంది. అత్యుత్తమ సేవలకు పురస్కారం. విధి నిర్వహణలో విశిష్ట సేవలను అందించినందుకు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్న డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజు కుమారి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు డిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయ సిబ్బంది.